హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనము దరిచేరవ ప్రియ పార్ట్ 30లోకి వచ్చేసాము. ఈరోజు స్టోరీలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. విరాట్ శృతి కోసం ఆఫీస్కి వస్తాడు. అక్కడ ఆర్యన్ని చూస్తాడు. శృతి ఆర్యన్ని అడిగిద్ది, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. అందుకు ఆర్యన్, నీకోసమే వచ్చాను అని చెప్తాడు. అంతలో విరాట్ అక్కడికి వచ్చి, నా భార్యాన్ని చూడడం కోసం నువ్వెందుకు వచ్చావు అని అడిగేసరికి ఆర్యన్, భార్యనా? చేతికి రింగు లేదు, కాలికి మెట్టలు లేవు, మెడలో తాళి లేదు, అయినా మీ పెళ్ళి అయినట్టు ఎక్కడా వార్త కూడా లేదు. మరి ఎలా నువ్వేమని నీ భార్య అని అంటున్నావు అని అడుగుతాడు. అందుకు విరాట్, అదంతా నీకు అనవసరమైన విషయం అని, పదరా ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోబోతుంటే వెనక నుండి ఆర్యన్ అంటాడు, ఏయ్ వర్ష, వాడు ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోడు, కాబట్టి నా వద్దకు తిరిగి ఇదివరకటిలాగానే ఉందాం, నేను నిన్ను చూసుకుంటాను అనే మాటలు పూర్తి కాకుండానే విరాట్ వచ్చి ఆర్యన్ని పచ్చడి చేస్తాడు. ఆర్యన్ని సెక్యూరిటీ గార్డ్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా విరాట్ శృతిని ఒక గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్ళి ఒక సమాధి చూపించి, ఇది మీ మామ్ డాడీల సమాధి అని చూపిస్తాడు. శృతి అది చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సమాధి మీద పడి. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నల ఫోటో చూస్తూ, అమ్మ నాన్న నన్ను ఒక్కదాన్నే వదిలేసి మీరిద్దరు వెళ్ళిపోయారా? మీతో గడిపిన క్షణాలను మరిచిపోయి కొన్ని సంవత్సరాలు బ్రతికేశాను, అయినా నన్ను అలా వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోయారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. కొంతసేపటికి, ఎక్కడున్నా మీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా, అది చాలులే, మీరెక్కడున్నా నన్ను చూస్తూ ఉంటారు కదూ, ఐ మిస్ యూ సో మచ్ మామ్ అండ్ డాడ్, నాకు మీరిద్దరు మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది, అమ్మా నాన్న ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ ఏడుస్తుంది. కానీ ఎంతకీ ఏడుపు ఆపదని అర్థమైన విరాట్, బుజ్జి అని ప్రేమగా తల మీద చేవేస్తాడు. చివ్వన తల ఎత్తి విరాట్ వైపు చూస్తూ నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది. విరాట్ ఆమె వైపు ప్రేమగా చూస్తుండేసరికి విరాట్ అమ్మ నాన్న అంటూ అతని గుండెల మీద వాలి ఏడుస్తుంది. అందుకు విరాట్, శృతులు, నువ్వు ఇలా ఏడిస్తే వాళ్ళు ఎక్కడున్నా నిన్ను చూసి బాధపడరా చెప్పు అని అంటాడు లాలనగా. అందుకు శృతి, కానీ నాకు వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు వీర్ అని ఏడుస్తూనే ఉంటుంది. సరే పద వెళ్దాం అని అంటాడు. లేదు రాను నేను అని ఇక్కడే ఉంటా అని అంటది. అందుకు విరాట్, శృతులు, చిన్నపిల్లల మారం చేయకు, వాళ్ళ ఆత్మలు శాంతించాలి అంటే నువ్వు ఇలా బాధపడకూడదు, నువ్వు ఇక్కడే ఉంటే ఆంటీ అంకుల్కి డిస్టర్బ్ అయ్యిద్ది అని అంటాడు. తన మూడు మార్చాలని చిన్నప్పుడు ఎటు సతాయించావు, ఇప్పుడైనా వాళ్ళిద్దరిని కలిసి టైం స్పెండ్ చేయని అని అంటాడు. అందుకు శృతి, నిన్ను అంటూ విరాట్ని చుట్టేసింది. సరే పద అనేసి విరాట్ శృతిని తీసుకొని పోతాడు. శృతి విరాట్ వంక చూస్తూ, థ్యాంక్ యూ సో మచ్ వీర్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు అని అంటది. అందుకు వీర్, థ్యాంక్స్ ఏం అవసరం లేదురా, ఇది నా బాధ్యత, నా బాధ్యతని నేను నెరవేర్చాను అంతే, అందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని అన్నాడు. అయినా సరే థ్యాంక్ యూ సో మచ్ అని అంది నీళ్ళు నిండిన కళ్ళతో. విరాట్ ఆమె కన్నీళ్ళని తుడిచి పద వెళ్దాం అని ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని కారు వద్దకు తీసుకెళ్తాడు. అయితే విరాట్ శృతి అక్కడికి వచ్చేదాకా ఒక మనిషి వాళ్ళనే ఫాలో అవుతూ వస్తాడు. విరాట్ శృతిని ప్రేమగా చూసుకోవటం, అలానే శృతి ఏడవటం అన్నీ చూసి తనకి అన్నీ తిరిగి గుర్తొచ్చినట్టు ఉన్నాయి, చూడటానికి అచ్చం వాళ్ళ అమ్మలానే ఉంది అని అనుకుంటూ ఉంటాడు.
అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయేదాకా వాళ్ళకి దూరంగా ఉంటూ, వాళ్ళని చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోగానే అతను ఆ సమాధి వద్దకొచ్చి, సమాధి వద్ద కూర్చొని, "విజయ చూసావా ఇప్పుడు ఎవరొచ్చారో? మన కూతురొచ్చింది. మనల్ని చూసి వెళ్ళటానికి. వచ్చి ఇద్దరిని పలకరించింది" అని అంటూ, "ఏంటి ఇద్దరిని అని అన్నాను అని నన్ను పలకరించింది అని అనుకుంటున్నావా? లేదు విజయ. తనకి తెలిసి నేను కూడా చనిపోయాను అనే అనుకుంటుంది. నా కూతురు మనిద్దరిని చాలా మిస్ అవుతుంది. తను అలా మన కోసం ఏడుస్తుంటే ఇక్కడ" అంటూ గుండెల మీద చేతులు ఉంచుకొని, "రంభంతో కోసినట్టుగా ఉందిరా! ఇంక నేను ఆగలేను. నేను అనుకున్న ప్లాన్స్‌ని అమలుపరచాలి. అప్పుడే నేను నా కూతుర్ని తిరిగి మళ్ళీ కలుసుకోగలుగుతాను. కానీ నేను అనుకున్నవి జరిగే వరకు నేను తనని దూరం నుండే గమనిస్తాను. ఎందుకంటే ఇప్పుడప్పుడే ఆమెను నేను కలుసుకుంటే తనని నేనే ప్రమాదంలో పడేసిన వాడిని అవుతాను. నువ్వు మాత్రం కంగారు పడకు. తనని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను" అని అంటూ అక్కడ పూల గుత్తి పెట్టి, "విజయ నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. మళ్ళీ ఇంకోసారి వచ్చి నిన్ను కలుస్తాను" అని చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి నెక్స్ట్ హాస్పిటల్‌లో మీరాకి ఏవేవో మూలుగులు వినిపిస్తుంటే, ఏంటా సౌండ్స్ అని నిద్రలో నుండి మేలుకుంటది. ఆమెకొక్క క్షణం ఏం అర్థం కాదు. తనెక్కడ ఉందో. చుట్టూ చూసేసరికి ఆమెకప్పుడు గుర్తుకొచ్చిద్ది. ఓహ్! నేను ఆర్యన్ కోసం హాస్పిటల్‌లో ఉన్నాను కదా అని. ఏమిటి ఈ మూలుగులు అని అవి వస్తున్న వైపు చూసింది. యెస్, అవి ఆర్యన్ పెయిన్స్ వల్ల మూలుగుతున్న శబ్దం. ఆ పెయిన్స్‌కి అతనికి మెలకువ వచ్చినట్టు ఉంది అని అనుకొని మీరా ఒళ్ళు విరుచుకుంటూ ఆర్యన్ వద్దకు వెళ్ళి, "ఏమైంది? బాగా పెయిన్‌గా ఉందా?" అని అడిగింది. "అవును" అన్నాడు. "సరే, ఏమైనా కావాలా?" అని అడిగింది. కానీ మనసులో, "బాబు, నీకు సేవలు చేయటానికి నేనిక్కడ లేను. ఏదో నా అవసరం తీరే వరకైనా నీతో ఉండాలి. ఆ తర్వాత నువ్వు చస్తున్నా నీ వద్దకు రాను" అని అనుకుంటూ పైకి మాత్రం ఫేస్‌ని నార్మల్‌గా పెట్టింది. ఆమె ఏమైనా కావాలా అని అడిగినప్పుడు, "ఏం వద్దులే కానీ నువ్వేంటి ఇక్కడున్నావు? ఇంటికి వెళ్ళకూడదా?" అని అన్నాడు అంత బాధలోనూ ప్రేమగా. అందుకు మీరా, "అదేంటి ఆర్య, నీకిలా ఉంటే నేను ఎలా ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఉండగలను చెప్పు" అని అంది పైకి. కానీ లోపల మాత్రం, "నా కర్మరా నా కర్మ. అదే వీడియో ఆన్‌లైన్‌లో ఉన్నట్టయితే నీ ఫేస్ కూడా చూసేదాన్ని కాదు. ఎందుకంటే దాని గురించే గదా చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీకు కాల్ చేసి నేనిక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను" అని అనుకుంది. మరలా మీరా మాట్లాడుతూ, "అది సరే కానీ నువ్వేంటి ఇలా ఇన్ని దెబ్బలతో ఉన్నావు? అసలేమైంది? ఎవరితోనైనా ఫైటింగ్‌కి వెళ్ళావా?" అని అడిగింది. అందుకు ఆర్యన్, "హా! ఒక ఫ్రెండ్‌తో చిన్న గొడవ. మాట మాట పెరిగి కొట్టుకునేదాకొచ్చింది" అని అన్నాడు. అందుకు మీరా, "అయినా ఇంతగా కొట్టుకునేంత డిస్కషన్స్ ఏం నడిచాయబ్బా మీ మధ్యలో? అయినా ఎవరు నీతో ఇంతగా గొడవకు దిగింది? ఫ్రెండ్‌ని ఎవరైనా ఇంతగా కొడతారా? అయినా నీ మేనేజర్ ఏం చేస్తున్నాడు? నిన్ను నీ ఫ్రెండ్ కొడుతుంటే" అని అంది జాలి చూపిస్తూ, ప్రేమగా ఉన్నట్టు మాట్లాడుతూ. అందుకు ఆర్యన్, "అప్పుడు మేనేజర్‌ని తీసుకొని వెళ్ళలేదులే" అని అన్నాడు. "అవునా? అయినా ఆ ఫ్రెండ్ ఎవరు?" అని అడిగింది మరలా. "ఎవ్వరో ఒకర్లే. ఇప్పుడు వాడి గురించి డిస్కషన్ అవసరమా? వదిలేయ్" అని అన్నాడు. "అది కాదు ఆర్యన్" అని అంటే, "హా! ఏది కాదు? నేను వాళ్ళెవరో చెప్తే వెళ్ళి ఝాన్సీ లక్ష్మీబాయిలా నువ్వెళ్ళి నా బదులు ఫైటింగ్ చేసి వస్తావా? లేదు కదా! ఇంక వదిలేయ్ ఆ టాపిక్. అయినా నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోపో. హాస్పిటల్‌లో ఎందుకు? నీకు మన బేబీకి ఇబ్బందయిద్ది" అని అన్నాడు. అందుకు మీరా, "నేను నీతో కొన్ని విషయాలు అర్జెంటుగా చెప్పాలి" అని అంది. అందుకు ఆర్యన్, "మీరా, అంత అర్జెంటుగా చెప్పాలా ఇప్పుడే? ఎందుకంటే నాకే బోలెడు విషయాలున్నాయి. నేను కొద్దిగా రికవర్ అయ్యే వరకు ఉండలేవా?" అని అడిగాడు. అందుకు మీరా, "నో ఆర్యన్, నేను ఉండలేను. ఎందుకంటే ఇది చాలా అర్జెంటు. నీకు తెలిసినా నువ్వు షాక్ అవుతావు. నీకు బాగోలేదని ఇప్పుడు చెప్పడం మానేస్తే
తర్వాత నువ్వు రికవర్ అయ్యాక చెప్తే అప్పుడు ఖచ్చితంగా నువ్వు నా మీద కోపం చేస్తావు అని అంది. అందుకు ఆర్యన్, అంత అర్జెంట్ అయింది, నేను నిన్ను తిట్టేది ఏం విషయం రా, సరే చెప్పు అదేంటో అని అన్నాడు అలసినట్టుగా అనిపించి అలానే వెనక్కి వాళ్తూ. అందుకు మీరా, నిన్న మనం లైవ్ చేసిన వీడియోలు ఏవి ఆన్లైన్లో లేవు, అన్నీ తీసి పారేసినట్టు అయింది. ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో చిన్న బిట్ కూడా మనం లైవ్ ప్రోగ్రామ్ చేసిన ఆనవాళ్లే లేదు తెలుసా అని అంది. అందుకు ఆర్యన్, ఏం మాట్లాడుతున్నావు మీరా, అది ఎలా సాధ్యం అయింది, నేను నిన్న ఈవినింగ్ కూడా ఆ వీడియో చూశాను ఆన్లైన్లో, అదే టాప్ ట్రెండింగ్ వీడియోగా ఉండటం కూడా గమనించాను. అలాంటి వీడియో ఆన్లైన్లో లేకుండా అలా ఎలా మేనేజ్ చేయగలుగుతారు ఎవరైనా, నువ్వేం పొరపడటం లేదు కదా అని కన్ఫ్యూజన్ అవుతూ అడిగాడు. నేనెందుకు పొరపడతాను ఆర్యన్, ఈరోజు ఆఫీస్లో అది బాస్ అడిగితే చూపిద్దాం అనుకున్నా, కానీ లేదు అని చెప్పింది. అదేంటి, అలా ఎలా ఎరేజ్ అవుతుంది మీరా అని ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండి అడిగాడు. అందుకు మీరా, ఎందుకు కాదు, ఒక్కరి వల్ల ఖచ్చితంగా అవుతుంది, వాళ్ళే తమ పవర్ ఉపయోగించి ఇలా చేసి ఉండాలి అని ఖచ్చితంగా అంది. అందుకు ఆర్యన్, అంటే ఈ పని ఎవరో కావాలని చేసి ఉంటారని, అది కూడా నీకు వ్యతిరేకంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చేసి ఉంటారు అని ఆలోచిస్తున్నావా, అలా చేసేవాళ్ళు ఎవరున్నారు నీకు, నీకెవరి మీదనైనా డౌట్ ఉందా అని అడిగాడు. అందుకు డౌట్ కాదు, అదే నిజం అని అంది. ఎవరు అని అడిగాడు ఆర్యన్. ఇంకెవరు, నీ మాజీ లవరు, నా మాజీ ఫ్రెండు ఆ వర్ష అని అంది. ఆ మాట వింటూనే ఆర్యన్, వర్షనా, నీకేమైనా మైండ్ దొప్పిందా, వర్షకంత సీన్ ఉందా, అంటే అది మనకంటే ఎక్కువ పవర్ కలిగి ఉందని అనుకుంటున్నావా, నీకేమైనా తిక్కనా అని అన్నాడు. అందుకు మీరా, నాకు తిక్క కాదు, మైండ్ దొబ్బేనూ లేదు, దానికంత పవర్ లేదని నాకు తెలుసు, కానీ అంత పవర్ ఉన్న వ్యక్తిని కొంగున కట్టేసుకొని తిరుగుతుంది, అదే ఆ విరాట్ ఉన్నాడు కదా, సో అది ఆ విరాట్తో చెప్పి ఉండిద్ది, ఆయన గారు ఈవిడ గారు కోరిందని నా బ్రతుకుని రోడ్డు మీద వేయాలని అనుకున్నాడేమో అని అంది అక్కస్గా. అందుకు ఆర్యన్, అలా ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళయి ఉండకపోవచ్చు, నేను వర్షని సపోర్ట్ చేస్తున్నా అని కాదు, తను అలా ఎన్నటికీ చేయదు, అలా చేసేదే అయితే ఆ రోజే ఇద్దరిని ఆ చెంప ఈ చెంప వాయించి అపార్ట్మెంట్లోనే గొడవ చేసేది కదా, అప్పుడే మన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది, అలాంటిది ఇప్పుడు పని కట్టుకొని ఎందుకు మన జోలికి వచ్చిద్ది అని అన్నాడు. అందుకు మీరా, బాగానే వెనకేసుకొస్తున్నావులే, కానీ ఒకటి మర్చిపోయావా, అప్పుడంటే అది ఒంటరిది, ఇప్పుడు ఆ విరాట్ ఆమెకు తోడుగా ఉన్నాడుగా, మొన్న కూడా ఇద్దరు చేతులు పట్టుకొని జంటగా వచ్చారు మన ఎంగేజ్మెంట్కి అనేసి అంది. అందుకు ఆర్యన్, నువ్వు ఎన్నైనా చెప్పు మీరా, నేను మాత్రం ఈ విషయం నమ్మను అని అన్నాడు. అందుకు మీరా, ఎందుకు నమ్మవు, దానికి కాక నా మీద ఇంక పగ ఎవరికి ఉంటుంది అని అంది. అందుకు ఆర్యన్, మీరా, నువ్వు చాలా ఎక్కువగా ఊహిస్తున్నావు, నేను వెనకేసుకొని రావటం లేదు, ముందేసుకొని రావటం లేదు, మనం ఏమీ ఆ రోజు కావాలని ఆమె జోలికి వెళ్ళలేదు, తను మన జోలికి రాలేదు కూడా, సోఫియా తన ఫ్రెండ్ కాబట్టి తను అలా రియాక్ట్ అయి ఉండవచ్చు, అంతేకాని వర్షానే అని మనం అనుకోవటానికి అవకాశాలు కూడా లేవు, అయినా వర్ష అడిగినా ఇంకెవరు అడిగినా ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టేంత ఖాళీగా ఆ విరాట్ ఉండడు, అయినా వర్ష కోరుకునేదే అయితే ఇది అంతా జరగకముందే కోరుకొని నీ కెరీర్కి ట్రబుల్ తీసుకొచ్చి ఉండేదే కదా, అనవసరంగా నువ్వే ఏదేదో ఊహించుకుంటూ ఉంటావు, వాళ్ళు దాన్ని డిలీట్ చేయటం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం చెప్పు, చెడు చేయాలి అని అనుకుంటే మన ఎంగేజ్మెంట్ రోజు కూడా వర్ష గొడవ చేసి ఉండొచ్చు కదా, అక్కడ ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి, మా డాడ్ ఉన్నాడు అండ్ మీడియా ఉంది కదా అన్నాడు. అందుకు సోఫియా వినకుండా, లేదు,
తనే చేసి ఉంటుంది. ఎందుకంటే నేనంటే తనకి అసూయ, నేనంటే తనకి కోపం, ద్వేషం. అందుకే నన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధపడింది అని నాకు బాగా బలంగా అనిపిస్తుంది అని అంటూ ఉండగానే ఆ రూమ్ డోర్ సౌండ్ అయింది. ఎవరా అని తల తిప్పి చూసేసరికి ఆర్యన్ ఫాదర్ ప్రసాద్ గారు లోనికి వస్తూ కనిపించారు. ఆయన చాలా కోపంగా ఉన్నట్టు అనిపించింది ఇద్దరికి. వాళ్ళ నాన్నని అంత కోపంగా చూడగానే ఆర్యన్కి కూడా అర్థమైంది ఆయనకి అంతా తెలిసిపోయి ఉంటుంది అని, అందుకే అంత కోపంగా ఉన్నాడు అని. కానీ ఏ ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా సైలెంట్గా ఉన్నాడు. అంతలో ప్రసాద్ గారు మీరా వైపు చూసి, నేను కొంచెం నా కొడుకుతో పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు కొంచెం మాకు ప్రైవసీ కల్పిస్తే బాగుంటుంది అని అన్నాడు. అంటే చెప్పకనే గెట్ అవుట్ అని చెప్పాడు. ఆ మాటతో మీరా ముఖం మాడిపోయింది. అయినా సరే వెంటనే తమాయించుకొని, ఓకే అంకుల్, యూ క్యారీ ఆన్ అని అంటూ బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసినట్టే చేసి దొంగలా నక్కి వారి మాటలు వినాలి అని అనుకుంది. ఆమె అటు వెళ్ళగానే, ఎరా నీకేమైనా పిచ్చి పట్టిందా అని అన్నాడు. అందుకు ఆర్యన్ సిన్సియర్గా లేదే అని అన్నాడు. మరి నువ్వు చేసిన పని ఏమిటి, మైండ్ ఉండే చేసావా అని అడిగాడు. అందుకు ఆర్యన్ కూడా అంతే సీరియస్గా, నువ్వేగా డాడ్ ఆమెకు మళ్ళీ దగ్గర అవ్వని అన్నావు, మరి ఏం తెలియనట్టు ఏం చేసావు నువ్వు అని అడుగుతున్నావు అని అన్నాడు. అందుకు ప్రసాద్ గారు, ఒరేయ్ వెధవా, నేను చెప్పింది ఆ అమ్మాయికి మరలా దగ్గరవ్వు అని, అంతేకాని నిన్ను ఆ విరాట్కి ఎదురు వెళ్ళమని చెప్పానా, వాడితో గొడవ పడమని చెప్పానా, వాడు అక్కడ కనిపిస్తే మూసుకొని నీ దారిలో రాక ఫైటింగ్ చేసి తన్నుని తినొస్తావా? అసలు నువ్వేమనుకుంటున్నావురా? మనల్ని మొత్తానికి వాడి ముందు ఎక్స్పోజ్ చేయాలి అని అనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నేను పడిన శ్రమని దండగ చేద్దామని కాచుకొని కూర్చున్నావా అని అన్నాడు కోపంగా. అందుకు ఆర్యన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా, మీరే కదా నాన్న చెప్పారు, అయినా నేను నీ అంత తెలివైన వాడిని అయితే ఇలా నీతో ఎందుకు తిట్టులు తింటాను? నీ అంత పర్ఫెక్షన్ నాకు లేదు. నువ్వు నాకు ఎలా ఆర్డర్ చేశావో నేను అలానే పాటించాను. దానివల్ల ఇలా జరిగితే నాదే తప్పు అని నన్ను తప్పు పడతారు ఏంటి అని అంతే కోపంగా అన్నాడు. అందుకు ప్రసాద్ గారు, అవును, నువ్వెంత చక్కగా నా ఆజ్ఞలు శిరసావహించావో నీ దెబ్బలే చెప్తున్నాయిలే. ఏ పని సరిగా చేయటం చేత కాదు కానీ మళ్ళీ ఆ మొహానికి రోషం ఒకటి అని అన్నాడు. అవును, నేను సరిగ్గా చేయలేదు, నాకు చేయటం రాదు. అయితే ఏంటి, బహుశా అది మీ నుండే నాకు వారసత్వంగా వచ్చిందేమో అని అన్నాడు ఆర్యన్. అందుకు ప్రసాద్, యూ ఈడియట్, తండ్రితో మాట్లాడే మాటలేనా అని అన్నాడు. అందుకు ఆర్యన్, మీరు మరి కొడుకుతో చేపించాల్సిన పనులేనా మీరు చేపించేది? ఇది ఏది ఏమైనా ఇలాంటి దరిద్రపు ప్లాన్లు నన్ను ఇక ముందు ఇన్వాల్వ్ చేయకండి, ఇక ముందు నాకు ఇలాంటి ఆర్డర్స్ వేయకండి అని అన్నాడు. అందుకు ప్రసాద్ గారు, అవునా సరే, అయితే నువ్వు కూడా తొందరగా కోలుకో, ఎందుకంటే నీ ఫేస్ని అండ్ ఎందుకంటే నీ ఫియాన్సీని అండ్ ఆమె కడుపులో ఉన్న ఆమె బిడ్డని శివాలుగా చూసి తరించిపోదు. ఆ తర్వాత నువ్వే వాళ్ళకి దహన సంస్కారాలు కూడా చేద్దు అని అన్నాడు వంకరగా నవ్వుతూ. అందుకు ఆర్యన్ కోపం పట్టలేక, బాస్టర్డ్, ఎందుకురా నా జీవితంతో ఇలా చెలగాటం ఆడుతున్నావు? అసలు నీ కొడుక్క పుట్టి నేనే తప్పు చేశానా? నీలాంటి వాడిని ఏం చేసినా తప్పలేదు అని అన్నాడు. అందుకు ప్రసాద్, నా గురించి తీరిగ్గా ఆలోచిద్దులే కానీ నీ పీతబుర్ర వేసుకొని నన్నేం చేయాలో అని, కానీ నేను చెప్పిన పని చెప్పినట్టు చేశావే అనుకో, అప్పటి వరకు నీకు, నీ ఫియాన్సీకి, నీ బిడ్డకి ఏమీ కాదు, నాది హామీ. సో పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నేనేం చెప్తానో దాన్ని తూచా తప్పకుండా పాటించు, అది తప్ప నీకు మరో మార్గం లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రసాద్ గారు కోపంగా. అక్కడి నుండి వెళ్ళిపోవటం మీరా చూస్తుంది ప్రసాద్ గారిని. అలానే తనలో తాను, నేను విన్నదేమిటి,
నేను లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు హెల్యూషనింగ్‌లో ఉన్నానా ఏమిటి? అసలు వీళ్ళకి, ఆ విరాట్‌కి అండ్ వర్షకి మధ్యన సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకి వెయిట్ చేయండి. అలానే నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. మీ విష్‌లన్నీ నెరవేరాలని కూడా ఆ దేవుడిని మీ తరపున నేను కూడా కోరుకుంటాను. ఓకేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకొస్తా. అంతవరకు సెలవా మరి.